సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ మీట్ అవ్వడం చూస్తున్నాం. వాళ్ళ సీట్ల విషయం పైనైతే ఒక స్పష్టత వచ్చిందనే చెప్తున్నారు. మరోవైపు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపున విడతల కొద్దీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇటు వీళ్ళకైతే ఇప్పుడు స్పష్టత వచ్చింది అని అంటున్నారు. మరి ఎప్పుడు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది? మీరేం చెప్తారు సార్ వీటి గురించి? అంటే పొత్తు ఉంటుందా? ఉండదా? అనే దాని మీద ఒక రగడ జరిగింది మొన్నే. అవును. బహిరంగంగానే వీధికెక్కి మాట్లాడుకోవడం జరిగింది. మండపేట స్థానానికి సంబంధించి వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ వాళ్ళు. హ్మ్. అది యాక్చువల్‌గా జనసేన తన ఖాతాలో ఉన్న సీట్ అనుకుంది. ఎప్పుడైతే వాళ్ళు మండపేట ప్రకటించారో అది పొత్తు ధర్మానికి విఘాతంగా భావిస్తూ బహిరంగ వేదిక మీదే పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరంలో మేము పోటీ చేస్తామని ప్రకటించాడు. అది కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంచెం పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. పొత్తు ఏమైపోతుంది అనే గొడవ దాకా వెళ్ళిందది. ఈ 2 సీట్లు గొడవ లేకపోతే ఈ 3 సీట్లు గొడవ కాకుండా ఇంకొంచెం సీరియస్‌గా తెనాలి సీటుంది. తెనాలి నుంచి పోటీ చేయాలని నాదెండ్ల మనోహర్ అనుకున్నాడు జనసేన పార్టీలో. ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత స్థానంలో ఉన్నాడు నంబర్ 2 పొజిషన్‌లో. నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నాడు గానీ నిజానికి వ్యవహారం అంతా ఆయనే నడిపిస్తున్నాడు. అంటే కీలకం. జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నాడాయన. హ్మ్. ఆయన తెనాలి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు. తెనాలిలో గతంలో గెలిచిన చరిత్ర ఉంది. గెలిచినప్పుడే వైఎస్ ఆయనకి స్పీకర్‌గా సభాపతి బాధ్యతలు అప్పజెప్పాడు ఆ రోజుల్లో. కాబట్టి ఆ సీట్ నుంచి కంటెస్ట్ చేయాలని తను అనుకుంటున్నాడు. అది చెక్ పెట్టారు వీళ్ళు. ఆలపాటికి ఇవ్వాలి. ఆయన ఆశ పెట్టుకుని ఉన్నాడు ఆ సీటు మీద అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. హ్మ్. దాదాపుగా తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కి లేదు అనేది బయటకొచ్చేసిన వార్త. ఓకే. ఇంకెక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తే మేము చూసుకుంటామన్న పద్ధతిలో వాళ్ళు ఆల్రెడీ ఒక హింట్ కూడా ఇచ్చేసారు. అదొక పంచాయతీ ఉంది. హ్మ్. అందుకని కొన్ని సీట్ల విషయంలో గందరగోళం ఉన్నమాట వాస్తవం రెండిటికి. అయితే కూర్చుని మాట్లాడుకుని నెమ్మదిగా పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాలు నడి రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు వీళ్ళు అని కూడా చాలామంది కూటమి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు జనసేనని అడగకుండా అభ్యర్థులను ప్రకటించారో ఆయన సీరియస్ అయ్యాడు. నిజానికి ఈ పొత్తులకు సంబంధించి ఒక కమిటీ వేయాలి అనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ముందే చేశాడు. హ్మ్. పొత్తులకు సంబంధించి టికెట్ల కేటాయింపు ఏ సీట్లు వీళ్ళు అడుగుతున్నారు, ఆ సీట్లలో ఉన్న వాళ్ళ ఆస్పిరెంట్లు ఎవరు, ఎక్కడ వదులుకోవటానికి అవకాశం ఉంది, ఎక్కడ తప్పనిసరిగా వీళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా క్లారిటీతో ఒక లిస్టు అనుకుని ముందు నియోజకవర్గాలు తేలిపోతే తర్వాత ఏ నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత ఉంది అనేది కూడా తేలాలి, ఎవరి ప్రభావం ఎంత ఉందో తేలాలి, ఎవరిని ప్రభావితం చేస్తారో తేలాలి. ఇవన్నీ లెక్క వేసుకుని అప్పుడు కేటాయింపులకు వెళ్ళాలి తప్ప మీరు ఓపెన్గా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడొద్దు అనేది ఒకటి. అయితే టీడీపీలో ఒక విశ్వాసం నెమ్మదిగా ప్రబలుతోంది. హ్మ్. మనం గెలిచేస్తున్నాం, గెలిచే పార్టీ మంది, దాదాపుగా మన గెలుపు ఖాయమైపోయింది అని చెప్పి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, ప్రిపేర్ అయిపోతున్నారు. జనసేన కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో కాలు పెట్టాలి అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ కాలు పెట్టాలనే టార్గెట్ ఓరియంటెడ్గానే పనిచేస్తున్నారు. ఇవన్నీ అంటే ఎవరి ప్రోగ్రాం వాళ్ళకు ఉంది. జనసేన ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రవేశించగలను అనే కాన్ఫిడెన్స్తో అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ గెలిచేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్లో ఉంది. అక్కడేమో దాదాపు ఈ పొత్తులకు సంబంధించి సీట్ల కేటాయింపుకు సంబంధించి రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి నడుస్తోంది అక్కడ. రెండోది ఆర్థికంగా కూడా డబ్బులు పెట్టడం, మీరెంత పెడతారు అని బేరాలు కూడా నడుస్తున్నాయి. లోకేష్ దగ్గర నడుస్తోంది ఈ పంచాయతీ ప్రధానంగా. లోకేష్తో పాటు కిచెన్ క్యాబినెట్ నుంచి కూడా సలహాలు, సంప్రదింపులు నడుస్తున్నాయి. ఇవన్నిటినీ పరిగణనలో తీసుకుని గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు సోలో నిర్ణయాలు తీసుకునేవాడు. అంటే ఆయనకు ఒక కోటరీ ఉండేది. ఆ కోటరీతో కూర్చుని మాట్లాడి ఏది ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ అయిపోయేవాడు. అందుకని లెఫ్ట్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న రోజుల్లోనూ
జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా వ్యవహరించేవాడు ఆయన ఒక స్కీమ్ ప్రకారం. ఇప్పుడు ఆ స్కీమ్ ప్రకారం వెళ్ళే అవకాశం లేదు అక్కడ. అంటే చాలామంది పార్ట్నర్స్ అయిపోయారు ఇంటర్నల్‌గా తెలుగుదేశం లోపలే. దీంతో ఎవరిని కాదనలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. నిజానికి లోకేష్‌కి ఒక నిరసన ఉంది జరుగుతున్న ప్రక్రియ పట్ల. హ్మ్. జగన్ పట్ల ఆయనకున్న కోపంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉండుంటే, ఈ ఎన్నికలు ఇలాగే జరుగుంటే, ఓకే. తాను సీఎం అయి ఉండేవాడిని అనేది ఆయన బలంగా నమ్ముతున్నాడు. హ్మ్. అంటే తెలుగుదేశం పార్టీ రెండోసారి ఇప్పుడు గెలిస్తే ఆయనే సీఎం అనేది బయట కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ కంటే ముందు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తుతో వెడుతున్న సందర్భంలో కొత్త ఒక సీఎం అభ్యర్థిగా కొత్త నాయకుడి పేరు ప్రస్తావించలేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిపోయింది. అవును. అందుకని అనివార్యంగా చంద్రబాబే పగ్గాలు చేపట్టాలి ఒకవేళ కూటమి గెలిస్తే. లేదు తాను పొలిటికల్‌గా రెస్ట్ తీసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ని ప్రకటించాలి. ఎందుకంటే కష్టకాలంలో వచ్చి నిలబడ్డటువంటి వ్యక్తిగా ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. వితిన్ తెలుగుదేశం శ్రేణులు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే పార్టీలో రకరకాల భిన్నాభిప్రాయాలొస్తాయి. పవన్ కళ్యాణ్‌ని అడ్డుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్‌కి ఇవ్వలేడు. పవన్ కళ్యాణ్ ఉండగా ఇవ్వలేడు కాబట్టి పవన్ కళ్యాణ్‌ని ఆపడం కోసం తాను ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. ఇది ఆయన కండిషన్. అసలు ఈ అరెస్టు పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే నేను సీఎంని కదా అనేటువంటి ఒక అసహనంలో లోకేష్ ఉన్నాడు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఆ చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళ పొత్తు చుట్టూ. నిజానికి ఆయన పొత్తు ప్రకటించిన రోజున అంటే తెలుగుదేశం పార్టీతో బేషరతుగా జనసేన మద్దతు ప్రకటిస్తోంది తెలుగుదేశం పార్టీకి. కలిసి పోటీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాం అని కూడా మాట్లాడేశాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున మాట్లాడుతూ జైలు దగ్గర ఆయన మాట్లాడుతున్న సందర్భంలో బాలకృష్ణ గారు ఒకవైపు, లోకేష్ ఒకవైపు నిలబడ్డారు. హ్మ్. ఇద్దరి ముఖంలోనూ కత్తివేటుకు నెత్తుటి చుక్కలేదు. ఆ మర్నాడు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాలకృష్ణ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా లోకేష్ గారి మొహంలో లైట్ లేదు. ఎందుకు లైట్ లేదు? అలాగే ఈ మధ్య కాలంలో ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు సీఎం అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చాలా అసహనంగా సమాధానం చెప్పాడు ఆయన. ఆ అసహనంలో చెప్పిన అంటే ఆయన ఉన్నారు కదా! ఆయనే అవుతాడన్న పద్ధతిలో చంద్రబాబు గురించి ఆయన మాట్లాడాడు. అంటే బాబే సీఎం అని వాళ్ళు రాసుకున్నారు గానీ తెలుగుదేశం మీడియా వాళ్ళు. నిజానికి ఆయన ఒక చిరాకులో ఇచ్చినటువంటి రిప్లై అది. దాన్ని చూస్తే తాను సీఎం కావడం లేదు అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేదు ఇంకా అతను అనేది అనిపిస్తుంది. హ్మ్. దాని తాలూకా అసహనం ఉంది. పవన్ కళ్యాణ్‌తో పొత్తు వ్యవహారంలో దాని తాలూకా అసహనం అతనిలో ఉంది. అది అనుక్షణం కనిపిస్తుంది. అది ఎప్పుడైనా కొంచెం ఓవర్ రైడ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయి. ఈ మండపేట సీటు కమిట్మెంట్లు ఇలాంటివి ముందుకొస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు సీరియస్‌గా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తమ నిరసన తెలియజేయటమే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. బహిరంగంగా మాట్లాడటం వెనకాల. ఓకే. ఓపెన్‌గా ఆయన రాజోలు, రాజానగరం గురించి మాట్లాడాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటే ఇది తెలియాలి ఆళ్ళకి తగలాలి నాయకత్వానికి అనే ఉద్దేశంతో రైజ్ చేశాడు. కానీ ఆయన పొత్తుకు వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాడు. సుముఖంగానే ఉన్నాడు. కాకపోతే గౌరవప్రదంగా ఉండాలని చూసుకుంటున్నాడు. హ్మ్. ఆ గౌరవానికి ఏదైనా భంగం జరిగితే ఏం చేయాలనే విషయంలో ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే. అందుకని ఈరోజు ఇవన్నీ జరిగిన వ్యవహారాలన్నీ సార్ట్ ఔట్ చేసుకొని ఎలా ముందుకెళ్దాం అనేది నిర్ణయించుకోవటం కోసం ఫ్రెండ్‌షిప్ స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ఈ మధ్య వచ్చినటువంటి గ్యాప్‌లు తొలగించుకోవాలి అనే ఎజెండాతో వాళ్ళిద్దరూ కూర్చున్నారు ఈరోజు. ఇది మొత్తం సీట్ల పంపిణీ, పొత్తు వ్యవహారం మాత్రమే కాదు. హ్మ్. అనేక ఇతర విషయాలు కూడా చర్చించుకున్నారు. ఒక కంక్లూజన్‌కైతే వచ్చారు. కలిసి ప్రయాణించాలి అనే పరిస్థితికైతే ఉన్నారు. బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు కానీ బీజేపీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది. ఓకే. ఏపీలో చతుర్ముఖ పోటీ ఉండే అవకాశమే కనిపిస్తోంది. హ్మ్. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది. ఇక్కడేమో జనసేన, టీడీపీ కూటమి ఉంటుంది. కాంగ్రెస్‌తో ఒకవేళ లెఫ్ట్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవాలి. లేకపోతే ఓకే. అది విడిగా, ఇది విడిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ అభ్యర్థులైపోతారు. బ్యాలెట్ పేపర్ నిండుతుంది నెమ్మదిగా. ఇండిపెండెంట్స్ ఇవన్నీ వేసుకుంటే. హ్మ్. కాబట్టి
ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా బలంగా చీలే ప్రమాదం ఉందనేది వాళ్ళు భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది ఎన్నికల చిత్రం ఇప్పుడు ఏపీలో. అందుకని పొత్తుల వ్యవహారం ఇప్పుడు నెమ్మదిగా ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఏం పర్లేదు. ఇదంతా కూడా ప్రిపరేటరీ మ్యాచ్ లాగా ఆడుతున్నారు వీళ్ళు. ఓకే. ఈ ప్రిపరేటరీ మ్యాచ్ అయిపోయి రేపు నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించేటప్పుడు ఇంకెన్ని గొడవలు వస్తాయో చూడాలి. రైట్ సార్.